ఏమైందంటే ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు కాలేజీలలో ఆ హత్యలు ఆ మానభంగాలు చూస్తుంటే నాకు భయం అవుతుంది. ఎందుకు కూడా మా పిల్లల్ని మేము తీసుకొని వెళ్ళిపోతాం, ఇంత ఘటన జరిగిన తర్వాత మేము అసలు లోపల ఇది నారాయణ కాలేజ్ అయితే శ్రీ చైతన్య కాలేజ్ అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, ఊర్లు ఎందుకు చేసుకుంటున్నారు? పోరగాళ్ళు, చిన్న చిన్న పోరగాళ్ళు, ఇంటర్ పోరగాళ్ళు, ఇంటర్ అమ్మాయిలు. నాకు కూడా చెల్లి ఉంది, నాకు హక్కు ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు. రేపు నాడు వాళ్ళు కూడా అట్టే చచ్చిపోయారు అనుకో. నాకు ఓడు ఒక అగోరి మన హిమాలయాల నుంచి వచ్చింది, నీకు ఐడియా ఉందా? 1 month నుంచి స్ట్రోల్ అవుతుంది చూసినావా, అప్డేట్ అవుతుంది చూసినావా, యూట్యూబ్ లో చాలా మీద ఛానల్, ఈ ఛానల్ కాకపోతే అది పైసలు కావాలి ఛానల్, పైసల కోసం ఏమేం చేస్తారు? గంటల ఆగుర్లు ఇంటర్వ్యూ వీడియోలు పైసలు రావాలి. శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఓకే పేపర్, ఖాళీ పేపర్ దగ్గర ఎందుకుంటది? ఇంకో విషయం, ఇది ఒక పాయింట్ రాయొచ్చు కదా, ఎందుకు రాసిండు? అయితే ఈ పోటీ రాసిన లెటర్ తెలుసు అసలు కథ ఇది కూడా నా చావుకి కారణం. ఇగో ఇప్పుడు ఇట్లా కోల్కతా కేసు ఉన్నాయి కదా, సేమ్ అట్లా మిస్టర్ దొరకబట్టి బయట వాళ్ళకి చెప్తా అంటే వాడిని చంపేసి నీకు ఒక డౌట్ అయితే క్రియేట్ అయింది కదా, వాడు చచ్చిపోవాలి ఉంది. ఏమైంది మందాతాను ఊరు పోడా? ఏమైందంటే ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు కాలేజీలలో ఆ హత్యలు ఆ మానభంగాలు చూస్తుంటే నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నాడు. ఏ కాలేజ్ ఏమైంది? ఇది నారాయణ కాలేజ్ అయితే శ్రీ చైతన్య కాలేజ్ అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు, ఊర్లు ఎందుకు చేసుకుంటున్నారు? పోరగాళ్ళు, చిన్న చిన్న పోరగాళ్ళు, ఇంటర్ పోరగాళ్ళు, ఇంటర్ అమ్మాయిలు. నాకు కూడా చెల్లి ఉంది, నాకు హక్కు ఉంది, నాకు తమ్ముడు ఉన్నాడు. రేపు నాడు వాళ్ళు కూడా అట్టే చచ్చిపోయారు అనుకో. నాకు ఓడు దిక్కు. చూపిస్తాను నీకు, అది నీకు మొత్తం ఇప్పుడు చూపిస్తాను. మరి తలకాయ తిరుగుతుంది నాకు, అది చూస్తుండే మైండ్ దిగుతుంది నాకు. నీకు ఏమన్నా అవుతుంది? వచ్చుడు పోడు రాజంగా రాందరం బండడం వేసింది. నాకు 2 ఉన్నారు, నేను ఒంటరి పక్షి, నీకు ఒకడు లేడు. ఏమేమి మరి చూపెట్టి నీకు గ్రూప్ చూపిస్తుంది. పోనీ శ్రీ చైతన్య కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య. పోస్తా ఈ భోజనం చెప్తాను ఎంత కావాలా మొత్తం మండలంలో చూడు చెప్తా. సరే చెప్పు. శ్రీ చైతన్య కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య. అసలు మరో విద్యార్థి ఆత్మహత్య అంటే ఎంతమంది విద్యార్థులు చచ్చిపోవాలి రోజుకు? అసలు నెలకు ఎంతమంది రోజుకో చచ్చిపోతారు? రోజుకో న్యూస్ వస్తుంది, రోజుకొక న్యూస్, రోజుకొక కథ, రోజుకొక హిస్టరీ. ఈ అబ్బాయి అంట చూడు, శ్రీ చైతన్య కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య. అంటే మరో విద్యార్థి ఇంతమంది ఎంతమంది విద్యార్థులు చనిపోయారు? అసలు ఎందుకు చనిపోతారు ఇట్లా? అసలు విద్యా సంస్థ ఏం చేస్తుంది? అసలు నాకు ఇది ఏం అర్థం కావట్లేదు. ఒక అగోరి మన హిమాలయాల నుంచి వచ్చింది, నీకు ఐడియా ఉందా? 1 month నుంచి స్ట్రోల్ అవుతుంది చూసినావా, అప్డేట్ అవుతుంది చూసినావా, యూట్యూబ్ లో చాలా మీద ఛానల్, ఈ ఛానల్ కాకపోతే తిరుగుతాను, ముడ్డే తిరుగుతాను. అప్పుడు అగోరి వచ్చినప్పుడు అగోరి బట్టలు వేసుకుందా, లేకపోతే ఏం వేసుకుంది, బొట్టు పెట్టుకుందా, తాళం చేస్తుందా, చిమ్ముతుందా, ఊరుతుందా, ఏరవుతుంది, ఇవంతా ఎందుకయ్యా మీకు? అదంతా ఎందుకు చెప్పు? చాలా మీద ఛానల్ ఓడి పెడతాడు, మైకులు పట్టుకొని పోయి ఓడి పెడతాడు, ఇంటికి పోయి 20 చేసుడు, ఇంటికి పోయాడు కూడా వాళ్ళ అమ్మనాన్ని, వాళ్ళ బామ్మారిని, వాళ్ళ తమ్ముడిని. అదంతా ఎందుకయ్యా? అసలు వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన అగోరి గురించి ఇంతగానో చెప్పుకుంటారు ఛానల్. మరి గింతగానో ఇంత దారుణంగా పోరాడు, ఇంటర్ పోరాడు, రేపు కాకపోతే రేపు విద్యార్థి ఒక పౌరుడు, దేశ పౌరుడు అవుతాడు. వాడు మంచిగా ఒకటి ఆపిల్ అవుతాడు, లేకపోతే పోలీస్ అవుతాడు. ఆ వసంతోని గురించి ఆ మ్యాటర్ వదిలిపెట్టి అక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చిన అగోరిని తమ్ముడు రేపు చచ్చిపోతాడు, నేను చెల్లి చచ్చిపోతుంది, రేపు అవుతుంది, మర్డర్ అవుతుంది, లేకపోతే ఆత్మహత్య జరుగుతుంది, గిట్నే ఊరేసుకుంటారు. దీని గురించి ఛానల్ అనేది పనిచేయాలి. కానీ ఎక్కడెక్కడ అక్కడ వచ్చిందని అక్కడ పోయి వాని చుట్టూ తిరిగి వీని చుట్టూ తిరిగి ఇదంతా ఎందుకు సోది? అసలు ఏం జరుగుతుంది వ్యవస్థలో? అసలు కావాలని చెప్పేసి ఈ విషయం డ్రాప్ చేస్తురా అగోరు తీసుకొచ్చి? నాకు మాత్రం డౌట్ గా ఉంది. వీడియోలో వ్యూస్ రావు, ఎప్పుడు చూడడు, అది పైసలు కావాలి ఛానల్ కి. పైసల కోసం ఏమైనా చేస్తారు, గంటల ఆగుర్లు ఇంటర్వ్యూ వీడియోలు పైసలు రావాలి, అది కథ. అది అంతే, ఇదే జరుగుతుంది అంత మ్యాటర్. అగోరు తీసుకొచ్చి ఈ విషయాన్ని డ్రాప్ చేసి సరే. మీ అందరు మీడియా ఛానల్ గుద్దాలతో సమావేశం అదే అగోరికి శ్రీ చైతన్య కాలేజ్ తీసుకురాలి, అక్కడ పోరాడమని చెప్పి. అది ఇదంతా ముచ్చట కాదు. దమ్ముంటే అదే అగోరిని తీసుకొచ్చి ఇదే న్యూస్ ఛానల్ మీరు పోయారు కదా, అందరు చచ్చిపోయిండు పోరాడమని చెప్పు. అప్పుడు నేను ఒప్పుకుంటా. అసలు ఇంత సీన్ ఎందుకు జరుగుతుంది? అసలు ఆ కాలేజ్ వ్యవస్థ ఏం చేస్తుంది? అసలు ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది?
వాళ్ళు క్లాసులు చెప్తున్నారా లేకపోతే ఆత్మహత్యలు చేసుకోమని చెప్పేసి ఆత్మహత్యల గురించి క్లాసులు చెప్తారా? ఇక్కడ ఏదవుతాం ఇదంతా. ఇది శ్రీ చైతన్య కాలేజ్ ఇక్కడ నిజాంపేట క్రాస్ రోడ్ బాచుపల్లి ఉంది కదా. ఏం చదువుతాను పోరాడు? ఏం చదువుతాను? ఈ పోరాడు ఇంటర్ విద్యార్థి. ఏమైందో వాళ్ళ ఎట్లా చచ్చిపోయాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇంకోటి ఏం చెప్పనా విషయం ఇక్కడ, ఈయన చావుకి కారణం చూపిస్తా. మన దగ్గర అన్ని ఉన్నాయి. ఆ 5 నా చావుకి కారణం అంటే 5 అంటే ఎవరు? కాలేజీలు కాదు, 5 కూడా చెప్తా. నేను నా 5 నా చావుకి కారణం శ్రీ చైతన్య కాలేజీలో మరో విద్యార్థి ఆత్మహత్య. ఈ మరో విద్యార్థి ఆత్మహత్య ఏందో, ఈ శ్రీ చైతన్య కాలేజ్ ఏందో, అసలు నారాయణ కాలేజ్ ఏందో, అసలు ఈ కథ ఏందో నాకు ఏం అర్థమైతే చూపిస్తాను. ఇంకా చూపిస్తాను ముందు. నీళ్ళు ముచ్చట జరుగుతుంది. నీళ్ళంటూ రవడలో సోది తాగుతావు తాగువా తాగు చాలు తాగుతా సాయంత్రం తాగుతా. అమ్మ నాన్న నాకు క్షమించండి. ఆన్సర్ షీట్ పై సూసైడ్ లెటర్. ఆన్సర్ షీట్ పై సూసైడ్ లెటర్ ఏముంది? జరిగిందయ్యా. నువ్వు ఏడుంటావు, ఏం చూస్తావు? వస్తున్న పోతున్నావు రాశులు గారు రాను బండారు మసాలి ఇది. మరి బయట ఏం జరుగుతుంది, అసలు వ్యవస్థలు ఏం జరుగుతుంది చిన్నపోరన్నాడు తను. మంద తాగుతావు మనకెందుకు? సరే సరే తాగని ఇక్కడ చూడు, ఆ పోరడు ఈ ఫ్యాన్ కి ఊరేసుకొని ఈ లెటర్ రాసి అసలు చచ్చిపోవాల్సిన అవసరం ఈ పోరడికి ఏమొచ్చింది? అయితే ఈ పోరడు ఏం రాసిన లెటర్ తెలుసు అసలు 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 కథ అయిను. ఆ 5 నా చావుకి కారణం. ఇగో ఇక్కడ చూడండి ప్రజలాలు, ఇక్కడ చూడండి అసలు ఒకసారి. ఆ 5 నా చావుకి కారణం. ఆ 5 ఎవరో కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంట. ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ అంట. మరి ఆ కథ మరి వాడు కాలేజీ ఎందుకు తీసుకున్నాడు? ఇంటికాడ తీసుకుంటే ఇంటికి పోయి మళ్ళీ కాలేజీకి తప్పేరా? అసలు ఇలాంటి హత్యలు, ఇలాంటి ఆత్మహత్యలు శ్రీ చైతన్య కాలేజీలో అండ్ ఇంతకుముందు నిన్న జరిగిన మనం చెప్పిన ముచ్చట్లో నిన్న జరిగిన నారాయణ కాలేజీలో ఎందుకు జరుగుతున్నాయి? బాసరలో కూడా నిన్న జరిగింది, చెప్పిన మొన్న జరిగింది. ఇంత జరగాలని అవసరం ఏముంది? అసలు వ్యవస్థ చేస్తుందా లేకపోతే పేరెంట్స్ తప్ప, అసలు ఈ కుర్రోళ్ళ తప్ప, అసలు ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఇట్లా ఎంతమంది విద్యార్థులు చనిపోతారు రోజుకు? చెప్పు నాకు. ఇంకోటి విషయం ఏంటంటే నేను చెప్తాను, ఆ 5 కారణం అంటే 5 ఎవడో కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అని వాడు సూసైడ్ లెటర్ రాసిన పోరాడు. వాళ్ళ ఫ్యామిలీ అయితే వాడు హాస్టల్ చచ్చిపోయినా వాడు ఇంటి మీద తావాలి కదా. ఇంటి తాగు. ఇంకోటి ఏంటంటే మరి వ్యవస్థ రాసి ఆ సూసైడ్ లెటర్ రాసి పెట్టిందా లేకపోతే ఆ పోరాడే రాసి పెట్టినా? అసలు ఆ పోర రాసిన లెటర్ చూస్తే 6 మార్క్స్ స్టార్స్ మర్చిపోయాడు పోరాడు. ఎందుకు నేను చెప్తున్నా చెప్పు. వాడు ఏమన్నాడు? ఇంట్లో వల్ల చచ్చిపోయినా అన్నాడు. అవును, ఆ 5 కారణం అన్నాడు. 5 కారణం అన్నాడు. అవును, సరే 5 కారణం అన్నాడు. వాడు అలా హాస్టల్లో చచ్చిపోయినా. అవును, 5 కారణం అప్పుడు ఇంటి పోయి కావాలి. ఒక్క నిమిషం, నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నువ్వు ఎవరిని తప్పంటావు? ఇంట్లో తప్పంటావా కాలేజీలో తప్పంటావా చెప్పు. అసలు ఇంట్లో తప్పు, ఇంట్లో తప్ప. ఎందుకు చెప్పనా? అసలు అబ్బాయి ఎట్లా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఒకసారి కాల్ చేసి కనుక్కోవాలి. కాలేజ్ వ్యవస్థ అయినా సరే, కాలేజ్ వ్యవస్థ అయినా ఇంట్లో లేదా తప్పు. అందరూ అనుకుంటారు, మరి నువ్వు అంటావా? అందరూ కనుక్కుంటేనే కదా వాళ్ళు చదువుకునేది. మరి అసలు వ్యవస్థ ఏమన్నా చేస్తుందా? వ్యవస్థ కావాలని కుట్రతో చేస్తుందా? చెప్పిండా వాడు? లీటర్ లేదా చిన్నవాడు? చూపిస్తా, లెటర్ లావు చూపిస్తా. ఇగో ఇక్కడ చూడు, ఇంగ్లీష్ లో రాసింది పోరాడు. మనకి ఇంత ఇంగ్లీష్ రాదు. చూడు, మెయిన్ వాళ్ళ పేర్లాట పెంటవ, భారతి, వెంకట్ గౌడు, భాగ్య, ఎల్లయ్య గౌడు, రేణుక. అసలు వీళ్ళ పేర్లు ఇంత రైటింగ్ చూడు, 1 2 3 4 5. ఎంత బాగా రాసిండ. ఇంకో మాట నేను చెప్తాను, ఈ కథలు నాకు చెప్పదు. ఈ కథలు ఎవరైనా చూసాను కానీ ఈ ఆరోలు ఈ స్టార్లు పెట్టి రాసిన అవసరం మనకి ఏముంది? చచ్చిపోవాలనుకున్నాడు, బుద్ధం వస్తుంది, చచ్చిపోతాడు. అర్థమైంది? ఎంత కష్టం పెట్టిన ఎంత కష్టం పెడతారు? ఆరోలు పెట్టి క్వశ్చన్ మార్క్ లేకపోతే ఆన్సర్ షీట్ రాస్తున్నాడు. వీళ్ళు నా చావుకు కారణం. ప్లీజ్ నాకు మా ఫ్యామిలీకి న్యాయం చేయండి, నా ఫ్యామిలీకి నీకు న్యాయం చేయండి. అంటే ఏంది అసలు ఏం జరుగుతుంది? నా అమ్మ పేరు రాధిక, నా నాన్న పేరు రాజు, నా చెల్లి పేరు అభినయ్. అభినయ్ నాకు అర్థం కాదు. చెల్లె ఇంకో చెల్లి ఉన్నది. ఓ అభినయ్ హాసిని. ఓకే, హాసిని. నాన్న అమ్మ నాకు బ్రతకాలని చాలా ఉంది, కానీ మనకి కష్టాలు పోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. సో అందుకే ఇలా చేసాను. అంటే కష్టాలు పోవాలంటే చచ్చిపోతే కష్టాలు పోతాయి. పోరాట ఈ పోరాడు ఎందుక? ఈ పోరాడు చచ్చుమా? అసలు ఏంది కథ?
మీరు మాత్రం జాగ్రత్త. నువ్వు మొడగుడు తెంగేసినావు, నువ్వు జాగ్రత్త అండి, వాళ్ళెట్టు ఉంటారు. అదే పాపం. ఐ యామ్ లవ్ అమ్మ నాన్న. ఓకే, ఇది బాగుంది. మీరు ఎప్పుడు కలిసి అర్థం కాలేదు, కలిసి ఉండాలి. ఎప్పుడు మీరు కలిసి ఉండాలి, నువ్వు మాత్రం చచ్చిపోవాలి. ఒకటే ఉందా ఇంకేమైనా ఉన్నాయా లెటర్? ఉన్నాయి, చూపిస్తావు, ఇంకున్నాయి. ఇంకేమైనా లెటర్? ఇగో గిడదుడు ఏమైనా రాసి ఉండవు. అదే ఇదేనా? వేరే వేరే. ఇగో ఇగో ఇటుడు శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఓకేనా? ఇదే కాలేజ్ చెప్పింది. ఇదే కాలేజ్ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఇదే మన నిజాంపేట, మన ఇది కదా బాచుపల్లి దగ్గర ఉంది. అయితే వీళ్ళ దగ్గర పేపర్లు ఎందుకుంటాయి? ఎగ్జామ్ వచ్చినప్పుడు పేపర్లు ఇస్తారు. ఈ ఖాళీ పేపర్ వీళ్ళ దగ్గర ఎందుకుంటాయి? పోరాడు ఏం చేస్తాడు చెప్పనా, వాడు ఎగ్జామ్ లో రాసిండా, మరి లేకపోతే పేపర్ తీసుకొని హాస్టల్లోకి వచ్చి ఎగ్జామ్ పేపర్ ఖాళీ పేపర్ వీళ్ళ దగ్గర ఎందుకుంటుంది? ఇంకో విషయం, ఇది ఇది ఒక పాయింట్. బుక్లో రాయొచ్చు కదా, ఎందుకు రాసిండు? ఇంకో పాయింట్ ఏంటంటే వాడు ఏమన్నాడు, ఇంట్లో లోపల చచ్చిపోతా అన్నాడు, బుక్లో రాసి చచ్చిపోతే కాలే పేపర్లు ఎందుకు రాసిండు? ఇంకోటి ఏంటంటే అసలు ఈ పేపర్ పోరాటం దగ్గరికి ఎట్లా వచ్చింది? వాడే నాకు తెలిసి ఎగ్జామ్ పేపర్ రాసిండా ఎగ్జామ్ దాంట్లో, లేకపోతే పేపర్ తీసుకొని హాస్టల్కి వచ్చి రాసిండా అనేది ఇంకో డౌట్. సో ఇక్కడ ఏముంది చెప్పనా, అమ్మ నాన్న నేను చేసింది తప్పు, కానీ తప్పలేదు నాన్న, అమ్మని చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఇక నాకు బ్రతకాలని లేదు, నాతో కావట్లేదు నాన్న, ఎలాగో నాతోనే స్టార్ట్ అయింది మనకి అన్ని కష్టాలు, ఎలాగో నాతోనే స్టార్ట్ అయింది మనకి అన్ని కష్టాలు. చదివేయడం వల్ల పైసలు అయితే ఇప్పుడు మనం ఇంత చదవడానికి కారణం ఏంటంటే, సో ఇప్పుడు ఇంత మాత్రం ఈ స్టోరీ దొరికింది మనకు, కొన్ని స్టోరీ దొరుకుతలేదు, ఎక్కడికక్కడ మూసిపడి. ఏం చెప్పి చచ్చిపోయింది నీకు అర్థమైందా? ఏమర్థమైంది? లెటర్ మొత్తం సీసా పట్టుకుని కుదావాలి అని ఏమర్థమైంది? ఒకటి చెప్తాను ఫస్ట్, చెప్పు. నువ్వు ఇప్పుడు కుదా తాగుతావు సీసా పట్టుకుని, ఇక్కడ తాగుతా ఇప్పుడు తాగుతూ వచ్చినావు. కానీ అసలు ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల చచ్చిపోయినా, లేకపోతే వాళ్ళ ఊకే వాళ్ళకి ఫోన్ చేసి ఇంటి వల్ల చచ్చిపోయినా, లేకపోతే వ్యవస్థ ఏమైనా చంపేసిందా? వ్యవస్థ అదే పాపం వాళ్ళ ఫ్యామిలీ అంతా చెప్పింది కదా, అంత బాధగా వాడు రాసిండు అక్కడ లెటర్. వాడు రాసిండా రాపిచ్చిరా? రాపిచ్చిల్లంటే పోలీసులు చెప్పాలి అదంతా. మరి ఇప్పుడు ఇంకా మనిషి చచ్చిపోయి బొంద పెట్టా చెప్తారా? అన్ని కానీ కేసులు అట్నే అవుతాయి కదా. అన్ని కేసులు అట్నే అయితే మరి ఎట్లా వ్యవస్థ ఎవరు పట్టించుకుంటాడు? ఎవడు దాని బాధ్యులు ఎవరు? ఏమంటారు మరి పోలీసులు ఏమైనా రిపోర్ట్ ఇచ్చిరా? అమ్మ నాన్న కలిసి ఉండండి, నువ్వు మాత్రం చచ్చిపోయి. తెలంగాణ క్రైమ్ న్యూస్, తెలంగాణ క్రైమ్ న్యూస్ కుటుంబ తగాదాలు ఆ బాలుడిపై తీవ్ర ప్రభావం చూపాయి. చూసినావా? ఇదేనంట. ఇదంతా సోది చెప్పదు నాకు. కుటుంబ ప్రభావాలు బాగా చెప్తే ఇంటి పోయి మాట్లాడుకోవాలి. అది చచ్చిపోతే కుటుంబ ప్రభావాలు నీకు అర్థమైందా? ఇప్పుడు అదే కాలేజీలో చదువుకోవడానికి మనకి ఏమున్నది? గవర్నమెంట్ కాలేజీలో చదువుకోవచ్చు కదా. మరి బ్లేమ్ చేయడానికి మరి శ్రీధర్ ప్రాబ్లమా లేకపోతే వాళ్ళ ప్రాబ్లమా? మరి అదే కదా. సరే ఇది ఓకే, వదిలే. ఇంతకుముందు జరిగిన మ్యాటర్ నువ్వు అట్లా అంటావు కదా, చెప్పు. సరే ఇప్పుడు మొత్తం కుటుంబం మీద పడుకొస్తాను, వాడు ఇల్లు చచ్చిపోయినట్టు కుటుంబం మీదకి అర్థం. అవును. మరి కాలేజీలో మీద చంపేసి వీడు ఏదన్నా దొరకబట్టి ఏమన్నా సంథింగ్ మిస్టరీ, ఇప్పుడు ఇట్లా కోల్కతా కేసు ఉన్నది కదా, సేమ్ అట్లా మిస్టరీ దొరకబట్టి వీడన్నా బయట వాళ్ళకి చెప్తా అంటే వాడిని చంపేసి లెటర్ రాసిండ్రా. అది కూడా ఉండొచ్చు, అది మన డౌట్ కదా. అట్నే ఉన్నది లేదు, ఎందుకంటే డబ్బులు లేకపోతే వేరే కాలేజ్ చదువుకోవచ్చు కదా. పైసలు లేవని చెప్పి చచ్చిపోవడం ఎందుకు? అట్లా కూడా రోజు ఒకరు చచ్చిపోతారు మరి. అసలు ఇదంతా చేసిరా లేకపోతే చేయించిరా? ఒకసారి తెలంగాణ క్రైమ్ న్యూస్ అంట, కుటుంబ తగాదాలు ఆ బాలుడిపై తీవ్ర ప్రభావం చూపాయి. మనం అనుకున్న బంధువులే బలి కోరుతున్నారని, ఫ్యామిలీ తెచ్చి పెడుతున్నారని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య ముందు తన పరీక్షలు ఆన్సర్ షీట్ పై రాసిన సూసైడ్ నోటు కంట తడి పెట్టిస్తుంది. తల్లిదండ్రులు చెల్లెలపై ప్రేమ ఉన్నప్పటికీ ఇలా చనిపోతున్నందుకు బాధగా ఉందంటూ రాసిన లేఖ. హైదరాబాద్ కు సమీపంలో బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. నువ్వు దెంగి తాగుడు, నువ్వు ఫస్ట్ తావుడే, ఎప్పుడు తావుడే. ఫస్ట్ హైదరాబాద్ కు సమీపంలో బాచుపల్లి అనే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. ఇంటర్మీడియట్ సంవత్సరం చదువుతున్న జశ్వంత్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్. యాక్చువల్లీ ఈ పోరని ఎక్కడ చెప్పనా, ఈ పోరని కామారెడ్డి దగ్గర